ట్రెండీ పఫ్ స్లీవ్స్ డిజైన్స్ మీకు కూడా ఇంత పర్ఫెక్ట్గా కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ఈ వీడియో ఒక 7 minutes ఉంది కదా, ఈ 7 minutesలో ఒక్క దగ్గర కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు పర్ఫెక్ట్గా పఫ్ స్లీవ్స్ స్టిచ్చింగ్ చేయడం అనేది వచ్చేస్తుంది. అండ్ చూడండి, నాకు 9.5 లెంత్ ఉంది, సో నేను 10.5 తీసుకుంటున్నాను లెంత్, స్లీవ్ లెంత్. ఈ నార్మల్గా ఈ స్లీవ్ అనేది 10 inches లెంత్తోనే ఉంటుందండి, అప్పుడే మీకు పఫ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఆ పైన వచ్చే చిన్న పఫ్ ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ స్లీవ్ లెంత్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆ పఫ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు 10.5 నార్మల్ లెంత్ తీసుకున్నాను కదా, ఆ పైనుండి మార్క్ చేసుకున్న దాని పైనుండి 2.5 inch మార్క్ చేసుకోవాలి. 2.5 inch పర్ఫెక్ట్ అండి. మీకు చిన్న పఫ్ కావాలనుకుంటే, లేదు కొంచెం పెద్దగా కావాలనుకుంటే దాన్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇది స్లీవ్ లూజింగ్ నాకు 5 వచ్చింది, సో ఖర్చుతో కలిపి 7.5 పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ 10 inches 10.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2.5 inch డౌన్ చేస్తే ఎంత వస్తుంది? పైన మనం 2.5 inchesతో మార్క్ చేసుకోకూడదు, అదే దాన్ని కౌంట్ చేసుకోకూడదు. నార్మల్ మన స్లీవ్ ఎట్లా మార్కింగ్ చేసుకుంటాం సేమ్ అదే మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ మార్కింగ్ అన్నిటినీ ఇట్లా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన గీసాం కదా, దాన్ని ఒక 2 inches వరకు మార్క్ చేసుకొని స్లీవ్ మీద ఆ 2 inches మార్క్ దగ్గరికి ఈ లెంత్ అనేది కలిపేసుకోవాలి. ఇదేనండి పర్ఫెక్ట్గా ఆ స్లీవ్ పఫ్ అనేది రావాలంటే ఈ మార్కింగ్ మనం కరెక్ట్గా చేసుకుంటే స్లీవ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో కటింగ్ కూడా ఇప్పుడు పైన పఫ్ సైడ్ నుండి మనం కటింగ్ చేసుకోవాలి, కింద మార్కింగ్ కాకుండా పైనుండి మార్కింగ్ని కట్ చేసుకోవాలి మనం, ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు. ఇలా మనం మార్క్ చేసుకున్న వైపు మొత్తం ఎగ్జాక్ట్గా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ చూడండి, మీకు స్లీవ్ కూడా చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇక్కడ మిడిల్లో కట్స్ పెట్టుకోవాలి. అక్కడ మనం 2 inches డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా కట్ పెట్టుకోవాలి. అంటే అక్కడ మన పఫ్కి మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఆ మార్క్ అనేది. అండ్ నేను తీసుకునేది లైనింగ్ బ్లౌజ్ అండి, సో నేను లైనింగ్ మీద మీకు స్లీవ్ అనేది కట్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో లైనింగ్ కూడా నేను కట్ చేసేస్తాను, అదే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ రివర్స్ సైడ్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి 1/2 inch పాదం ఖర్చుతో జాయింట్ చేసేసుకోవాలి హ్యాండ్ స్లీవ్ని. దాన్ని రివర్స్ చేసి పై స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చిన్న ట్రిక్ ఉంటుందండి, అది కరెక్ట్గా మనం ఫాలో అయితే మనకి స్లీవ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా జాయింట్ చేసుకున్నాక మొత్తంగా సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. అండ్ ట్రస్ట్ మీ, వీడియో మీకు ఎన్ని మినిట్స్ చూపిస్తుందో అంతే టైంలో మీరు ఖచ్చితంగా ఈ స్లీవ్ కటింగ్ స్టిచ్చింగ్ ఖచ్చితంగా చేసుకోగలరు, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే. అండ్ ఇప్పటి వరకు చూశారు కదా, మీకు కూడా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకోవాలి.
నేను ఆల్రెడీ లోతు తీసేసుకున్నానండి. అంటే స్లీవ్స్ ఒకదాని మీద ఒకటి వేసి రివర్స్ వేసి నేను స్లీవ్ లోతు తీసుకున్నా. సో ఇక్కడ చూసాం కదా, మనం చిన్న కట్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ నుండి మనం ఈ ఏమంటారు ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి. ఫస్ట్ మన వైపుకి 2 ఫ్రిల్స్, 2 to 3 ఫ్రిల్స్ వస్తాయి, పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిడిల్ కట్ నుండి మళ్ళీ ఫ్రిల్ అనేది అటువైపుకి పెట్టాలి, మన వైపుకి కాకుండా అటువైపుకి. అంటే ఎదురు బదురుగా రావాలన్నమాట. కుచ్చుళ్ళు ఫ్రిల్స్ అంటారు, కుచ్చు అంటారు కదా, అవి ఎదురు బదురు రావాలి. అప్పుడే మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలా ఎదురు బదురు వస్తే ఇప్పుడు మీకు నేను బ్లౌజ్కి స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఈ బ్లౌజ్ కూడా బోట్ నెక్ బ్లౌజు, ప్రిన్సెస్ కటింగ్ అండ్ కీ హోల్ బ్లౌజ్ అండి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది మిడిల్ డాట్ మనకి మిడిల్లో పెట్టుకొని కరెక్ట్గా ఎక్కడ మళ్ళీ ఇంకెక్కడ ఫ్రిల్ అది కుచ్చు అనేది పెట్టకూడదండి. నార్మల్గానే మనం ఆల్రెడీ పఫ్కి పెట్టుకున్నాం కదా, అదే పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. అలా స్లీవ్ జాయింట్ చేసేసుకోవాలి మొత్తం. ఒక సైడ్ అయిపోయాక రెండో సైడ్ కూడా అలాగే జాయింట్ చేసేసుకుంటే మనకి స్లీవ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ స్లీవ్ ఎప్పుడు పఫ్స్ అయినా ఏదైనా కానీ మిడిల్ డాట్ అనేది ఖచ్చితంగా షోల్డర్ మీదకి రావాలండి. అప్పుడే హ్యాండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా నిలబడుతుంది, షేప్ కూడా బాగా వస్తుంది. మార్కింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు చూడండి మన స్లీవ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది నా బ్లౌజే, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇలా వచ్చిందో లేదో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.